Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో మరో సంచలన సర్వే. డేంజర్ జోన్లో కూటమి ఎమ్మెల్యేలు. ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకునే సందర్భంగా పలు సర్వే సంస్థలు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా ఎమ్మెల్యేల పనితీరు, పథకాల ప్రభావం ఇలా పలు అంశాలపై వారు చేసిన సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటికే పలు సర్వేలు వెలువడగా ఇదే క్రమంలో తాజాగా హైదరాబాద్ ఐఐటిఎన్లు మరో సర్వే ఫలితాలను విడుదల చేశారు. ఈ సర్వేలో భాగంగా రాష్ట్రంలోని 172 నియోజకవర్గాలలో ఒక్కో సీటులో 425 మంది చొప్పున అభిప్రాయం సేకరించారు. అలాగే సర్వేలో పాల్గొన్న వారిలో ఉమ్మడి జిల్లాల వారీగా పూర్తి వ్యతిరేకత లేదా కేవలం అసంతృప్తి అనే కోణంలో అభిప్రాయాలు సేకరించారు. అలా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో 10 సీట్లలో టీడీపీ, 2 సీట్లలో జనసేన, బీజేపీ ఒక్కో సీట్లో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నాయి. అలాగే టీడీపీ 3 సీట్లలో అసంతృప్తి ఎదుర్కొంటోంది. విజయనగరంలో టీడీపీ గెలిచిన 8 సీట్లలో 4 సీట్లలో ప్రజా వ్యతిరేకత, 1 సీటులో అసంతృప్తి కనిపిస్తోంది. జనసేన గెలిచిన 1 సీటులోనూ వ్యతిరేకత ఎదుర్కొంటోంది. విశాఖలో టీడీపీ గెలిచిన 8 సీట్లలో 1 సీటులో వ్యతిరేకత, మరో 2 సీట్లలో అసంతృప్తి ఎదుర్కొంటోంది. జనసేన 4 సీట్లలో 2 వ్యతిరేకత, మరో సీటులో అసంతృప్తి ఎదుర్కొంటోంది. తూర్పుగోదావరిలో టీడీపీ గెలిచిన 13 సీట్లలో 4 సీట్లలో వ్యతిరేకత, 2 సీట్లలో అసంతృప్తి ఎదుర్కొంటోంది. జనసేన గెలిచిన 5 సీట్లలో 4 సీట్లలో వ్యతిరేకత ఎదుర్కొంటోంది. బీజేపీ గెలిచిన 1 సీటులో అసంతృప్తి ఎదుర్కొంటోంది. పశ్చిమ గోదావరిలో టీడీపీ గెలిచిన 9 సీట్లలో 3 వ్యతిరేకత, జనసేన గెలిచిన 6 సీట్లలో 3 వ్యతిరేకత, మరో 2 అసంతృప్తి ఎదుర్కొంటోంది. కృష్ణాలో టీడీపీ గెలిచిన 13 సీట్లలో 7 వ్యతిరేకత, మరో 2 చోట్ల అసంతృప్తి కనిపిస్తోంది. గుంటూరులో టీడీపీ గెలిచిన 16 సీట్లలో 6 వ్యతిరేకత, మరో 2 వ్యతిరేకత ఉంది. జనసేన గెలిచిన 1 సీటులో వ్యతిరేకత ఉంది. ప్రకాశంలో టీడీపీ గెలిచిన 10 సీట్లలో 4 వ్యతిరేకత, 2 అసంతృప్తి ఉంది. నెల్లూరులో టీడీపీ గెలిచిన 10 సీట్లలో 4 వ్యతిరేకత, మరో 2 సీట్లతో అసంతృప్తి ఉంది. కడపలో టీడీపీ గెలిచిన 5లో 3 సీట్లలో వ్యతిరేకత, మరో సీటులో అసంతృప్తి కనిపిస్తోంది. అలాగే జనసేన, బీజేపీ గెలిచిన తలో సీటులో వ్యతిరేకత ఎదుర్కొంటున్నాయి. కర్నూలులో టీడీపీ గెలిచిన 11 సీట్లలో 5 సీట్లలో వ్యతిరేకత, 2 సీట్లలో అసంతృప్తి కనిపిస్తోంది. బీజేపీ గెలిచిన 1 సీటులో వ్యతిరేకత కనిపిస్తోంది. అనంతపురంలో టీడీపీ గెలిచిన 13 సీట్లలో 6 సీట్లలో వ్యతిరేకత, మరో సీటులో అసంతృప్తి కనిపిస్తోంది. బీజేపీ గెలిచిన 1 సీటులోనూ వ్యతిరేకత ఉంది. చివరిగా చిత్తూరులో టీడీపీ గెలిచిన 11 సీట్లలో 5 సీట్లలో వ్యతిరేకత, మరో 2 సీట్లలో అసంతృప్తి ఉంది. జనసేన గెలిచిన 1 సీటులోనూ వ్యతిరేకత కనిపిస్తోంది. ఇలా రాష్ట్రంలో మొత్తం 72 సీట్లలో కూటమి పార్టీలు వ్యతిరేకత, మరో 26 సీట్లలో అసంతృప్తి ఎదుర్కొంటున్నాయి. రెడ్ జోన్లో టీడీపీకి చెందిన 54 మంది, జనసేనకు చెందిన 14 మంది, బీజేపీకి చెందిన 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే ఆరెంజ్ జోన్లో టీడీపీకి చెందిన 22 మంది, జనసేనకు చెందిన 3, బీజేపీకి చెందిన 1 ఎమ్మెల్యే ఉన్నారు. గ్రీన్ జోన్లో మాత్రం టీడీపీ నుంచి 59 మంది, జనసేనకు చెందిన 4, బీజేపీకి చెందిన 3 ఉన్నారు. అలాగే వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రులలో నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, ఫరూక్, పార్థసారథి, గుమ్మిడి సంధ్యారాణి, టీజీ భరత్, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ ఉన్నారు. అసంతృప్తి ఎదుర్కొంటున్న వారిలో అనిత, దుర్గేష్, సవిత ఉన్నారు.